నమస్తే. ఇది సంప్రదాన చారిటబుల్ ట్రస్ట్ మైసూర్ నుంచి మాట్లాడేది. సమ్ టైమ్ బ్యాక్ తమిళనాడు శివకాశి నుంచి నా అభిమాని ఒక ప్రశ్నే అడిగింది. గురువే, నేను యోగాసనం ట్రైనింగ్ తీసుకుని డైలీ మినిమం 1 అవర్ యోగాసన ప్రాక్టీస్ చేస్తాను. యోగాసన ప్రాక్టీస్ చేసేటప్పుడు నా గురు యోగాసనం చేసిన తర్వాత మినిమం 10 మినిట్స్ శవాసన లేకపోతే యోగ నిద్ర చేయాలా అట్లా నాకు చెప్పారు. అది గురించి ఎవరీ టైం ఆఫ్టర్ డూయింగ్ యోగాసన నేను ఒక 10 నిమిషాలు యోగ నిద్ర లేకపోతే శవాసన వేస్తాను. ఈ యోగ నిద్ర శవాసన వేసేది నాకు బాడీ రిలాక్స్ అవుతుంది. అది యోగాసనం చేసి ఎక్సర్సైజ్ చేసి బాడీ ఏమి టైర్డ్ అయింది అంతా నాకు రిలాక్స్ అవుతుంది. నేను మీ చాలా వీడియో చూశాను. దాంట్లో మీరు ఏం చెప్పారంటే మనసు రిలాక్స్ అయితే దేహం రిలాక్స్ అవుతుంది, దేహం రిలాక్స్ అయితే మనసు రిలాక్స్ అవుతుంది అట్లా చెప్పారు. సో అది గురించి నేను పండుకొని యోగాసనం చేసి తర్వాత పండుకొని నేను యోగ నిద్ర శవాసనం వేస్తాను కదా, ఆ శవాసనం యోగ నిద్ర ఒక 10 నిమిషాలు చేసిన తర్వాత పండుకొని నేను ధ్యానం చేసేది సరియా? ధ్యానంటే మనస్సు దేహం రెండు రిలాక్స్ అయింది కదా, అట్లా నేను పండుకొని ధ్యానం చేసేది నాకు ఆల్ఫా స్టేజ్ తలిపేది ఈజీ అవుతుంది. ఇది చేసేది కరెక్టా? మీరు నాకు గైడెన్స్ ఇవ్వాలా అట్లా అడిగారు. వండర్ఫుల్ క్వశ్చన్. ఇప్పుడు చూడండి, ఆల్ఫా స్థితి అంటే ఫస్ట్ ఏమి మీకు తెలియాలి. ఆల్ఫా స్థితి అంటే ఇట్ ఈస్ ఇన్ బిట్వీన్ బీటా స్టేట్ అండ్ తీటా స్టేట్. బీటా స్టేట్ అండ్ తీటా స్టేట్, బీటా తీటా మధ్యంగా ఉండేది ఆల్ఫా స్థితి. ఈ ఆల్ఫా స్థితిలో ఏమి అవుతుందంటే మీకు ప్రజ్ఞ ఉంటుంది, కాన్షియస్ ఉంటుంది, నిద్రపోయేదట్లో ఒక అనుభవం అవుతుంది. అది నిద్ర కాదు, కాన్షియస్ ఉంటుంది. అలాగా మీరు కాన్షియస్ ఉంది, యు ఆర్ అనేబుల్ టు ఓపెన్ ది ఐ. ఎయిదర్ యు గో టు స్లీప్ ఆర్ యూ కెన్ ఓపెన్ ది ఐస్. దట్ ఈస్ ఆల్ఫా స్టేట్. ఈ ఆల్ఫా స్టేటు తీటా స్టేటు దగ్గర ఉంది. జస్ట్ హెయిర్ లైక్ గ్యాప్. మీరు కూర్చుకొని ధ్యానం చేసినప్పుడు ఏమవుతుందంటే 90 డిగ్రీ ఉంటుంది మీ స్పైనల్ కార్డు, హార్ట్ బీట్ అవుతుంది కదా, అప్పుడు బ్లడ్ అంతా పంప్ అవుతుంది. బ్లడ్ పంప్ అయినప్పుడు ఏమవుతుందంటే అది సమానంగా దేహం ఫుల్ ఈక్వల్ గా స్ప్రెడ్ అవుతుంది. మీరు పండుకుంటే ఏమవుతుంది, మీ హెడ్, మీ తల కింద నెలపైకి ఉండేది చూడండి. అప్పుడు ఏమవుతుందంటే జాస్తి బ్లడ్ మీ తల పైకి పోతుంది, కొంచెంగా బ్లడ్ కింద పోతుంది. అప్పర్ పోర్షన్ కు జాస్తి పోతుంది, లోయర్ పోర్షన్ కు తక్కువ బ్లడ్ పారుతుంది. ఎప్పుడు మీకు జాస్తి బ్లడ్ మీ అప్పర్ హెడ్ కు, మీ అప్పర్ పోర్షన్ ఆఫ్ ద బాడీ హెడ్ ఆడపోతుంది, ఎయిదర్ యూ డెవలప్ అ హెడేక్ ఆర్ యూ డెవలప్ సమ్ అదర్ ఇంబ్యాలెన్స్ ఇన్ ది బ్రెయిన్ ఏరియా అండ్ యూ ఆర్ అనేబుల్ టు డూ ది ధ్యాన. కూర్చొని చేసేటప్పుడు ఏమవుతుందంటే ఈ బ్లడ్ పంప్ చేసేది ఈక్వల్ గా బాడీలో ఉండే అంత జాగముదానికి సెల్ కరెక్ట్ గా పారుతుంది. అప్పుడు మీకు తలనొప్పి లేకపోతే మీ తలలో ఏమి పెయిన్ గీన్ ఏమీ రాదు. కరెక్ట్ గా మీరు ధ్యానం చేసేదానికి అవుతుంది. ఇంకొకటి, ఎప్పుడు మీరు 90 డిగ్రీ కూర్చొని మీరు ధ్యానం చేస్తారు, మీ కాన్షియస్ లెవెల్ కరెక్ట్ గా ఉండేది. యూ నెవర్ గో టు స్లీప్. 90% యూ నెవర్ గో టు స్లీప్, 10% సమ్ టైమ్స్ ఇట్ హ్యాపన్స్. ఇది దానికి మీరు పండుకుని చేయకూడదు. బట్ దెర్ ఆర్ సమ్ పీపుల్ దే కెన్ డూ ధ్యాన బై లేయింగ్ డౌన్. ఎవరు చేసేదంటే మీకు ధ్యానం చేసి పక్వం. అట్లంటే మీరు యూ హ్యావ్ టు బికమ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ డూయింగ్ ధ్యాన. ఎప్పుడు బై సిట్టింగ్ పోస్చర్ల ధ్యానం చేసి ఆల్ఫా స్థితికి ఈజీగా పోయేదానికి మీకు టెక్నిక్ ఎప్పుడు మీకు కనబడుతుంది,
అప్పుడు మీరు పండుకొని చేస్తే మీకు ప్రాబ్లం రాదు. స్టార్టింగ్లే మీరు పండుకొని ఏమైనా ధ్యానం చేసేది అట్లా అని చెప్తే 1 అవర్ మీరు పండుకుంటే దాంట్లో 45 మినిట్స్ 50 మినిట్స్ నిద్ర అవస్థే, ఓన్లీ 10 మినిట్స్ మీకు ధ్యానం అవుతుంది. ఇట్ ఈస్ వేస్ట్. సో నేనే మీకు సజెషన్ ఇస్తానంటే, ఇఫ్ యు ఆర్ ఎ బిగినర్, డోంట్ డూ సవాసన, డోంట్ డూ ధ్యాన ఆఫ్టర్ డూయింగ్ సవాసన అండ్ యోగ నిద్ర. పండుకొని ధ్యానం చేయొద్దండి. ఇఫ్ యు ఆర్ ఎ బిగినర్, ఇఫ్ యు ఆర్ ఎ ట్రైన్డ్ గుడ్ మెడిటేటర్, ఆల్ఫా స్థితికి పోయేది మీకు ఈజీ ఎప్పుడు అవుతుంది, అప్పుడు మీరు పండుకొని చేస్తే ప్రాబ్లం లేదు. సో నీ ప్రశ్నకు ఆయన ప్రశ్నకు నేను ఉత్తరం ఇచ్చాను. థ్యాంక్ యూ.